హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఫుల్ సబ్ట్రాక్టర్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ హాఫ్ సబ్ట్రాక్టర్ ఎలా చేయాలో చూద్దాం. సో మనం హాఫ్ సబ్ట్రాక్టర్ ఉపయోగించి ఫుల్ సబ్ట్రాక్టర్ ఎలా చేద్దాం. సో దీనికి గాను మనకు రెండు ఫుల్ సబ్ట్రాక్టర్ హాఫ్ సబ్ట్రాక్టర్స్ కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఒక హాఫ్ సబ్ట్రాక్టరు. సో దీనికి రెండు ఇన్పుట్స్ రెండు అవుట్పుట్స్ ఉంటుంది. ఇలాగ ఇంకొకసారి హాఫ్ సబ్ట్రాక్టర్ సో మనకు ఫుల్ సబ్ట్రాక్టర్ ఇంప్లిమెంట్ చేయడం రెండు హాఫ్ సబ్ట్రాక్టర్స్ అయితే అవసరం ఉంటుంది ఈ విధంగా. సో ఇప్పుడు ఇక్కడ మూడు ఇన్పుట్స్ ఏబి. సో దీని యొక్క ఫస్ట్ హాఫ్ సబ్ట్రాక్టర్ అవుట్పుట్ ఇన్పుట్గా రెండో సబ్ట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడో సి ఇన్పుట్ ఈ విధంగా రెండో హాఫ్ సబ్ట్రాక్టర్కి ఇవ్వబడుతుంది. ఈ మొదటి హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క బారు ఈ రెండవ హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క బారు ఈ విధంగా ఆర్ గేట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్పుడు ఓవరాల్ బారు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఓవరాల్ డిఫరెన్స్ రావడం జరుగుతుంది. సో మనకు రెండు హాఫ్ సబ్ట్రాక్టర్ను ఒక ఆర్ గేట్ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీని యొక్క ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్ గీసినట్టయితే మనకు ఒక హాఫ్ సబ్ట్రాక్టర్లో ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఉంటుంది ఈ విధంగా, మరియు బారోకి మనకి ఈ సర్క్యూట్ ఉంటుంది. మనకు బారో ఏ బార్ బి కాబట్టి నాట్ గేట్ ఒక యాండ్ గేట్ ఇంప్లిమెంటేషన్ ఇలా ఉంటుంది. సో ఇది హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్. సో దీన్ని ఇంకోటి తీసుకుందాం రెండో హాఫ్ సబ్ట్రాక్టర్కి. సో ఇది మొదటి హాఫ్ సబ్ట్రాక్టర్ ఏ బి. సో దీని యొక్క డిఫరెన్స్ మనము రెండో హాఫ్ సబ్ట్రాక్టర్కి ఇన్పుట్గా ఇస్తాము ఈ విధంగా. ఇంకొక ఇన్పుట్ సిని తీసుకెళ్ళి మనము రెండవ హాఫ్ సబ్ట్రాక్టర్కి ఇన్పుట్గా ఇస్తాము. సో ఈ ఫస్ట్ హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క బారు మరియు రెండో హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క బారు ఆర్ గేట్కి ఇస్తాము. ఇది బారు, ఇది డిఫరెన్స్. సో ఇప్పుడు మనము ఇది ఫస్ట్ హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క అవుట్పుట్ డిఫరెన్స్ వన్ బారో వన్, ఇది రెండవ సబ్ట్రాక్టర్ యొక్క అవుట్పుట్ బారో టూ బి2 అనుకుందాం. సో ఇప్పుడు ఇది మనకు అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా రాదా చూద్దాం. సో మొదటి హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క డిఫరెన్స్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి. సో ఓవరాల్ డిఫరెన్స్ వచ్చి D1 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సి వస్తుంది. సో అది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సి. సో ఓవరాల్ డిఫరెన్స్ మనకు సరిపోయింది. అలాగే ఫస్ట్ సబ్ట్రాక్టర్ యొక్క బారు B1 ఈక్వల్ టు ఏ బార్ బి. మనకు B2 అనేది సో ఇక్కడ D1 అనేది ఒక ఇన్పుట్ కాబట్టి ఏ బార్ బదులు ఇక్కడ D1 బార్. మొదటి ఇన్పుట్ D1 కాబట్టి D1 బార్ ఇంటూ రెండవ ఇన్పుట్ మనకు సి కాబట్టి D1 బార్ ఇంటూ సి. సో D1 బార్ అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి హోల్ కాంప్లిమెంట్ ఇంటూ సి. సో ఎక్స్క్లూజివ్ ఆర్కి హోల్ కాంప్లిమెంట్ తీసుకుంటే మనకి ఎక్స్క్లూజివ్ నార్ వస్తుంది. సో B2 ఈక్వల్ టు ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. ఇది ఎక్స్క్లూజివ్ నార్ యొక్క ఈక్వేషన్ ఇంటూ సి. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏబిసి. సో ఇప్పుడు మనకు ఓవరాల్ బారో ఈక్వల్ టు B1 ప్లస్ B2. సో ఇప్పుడు B1 ప్లస్ B2 చేద్దాము. సో B1 వచ్చి ఏ బార్ బి, B2 మనకు ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏబిసిగా రావడం జరిగింది. సో ఈ ఈక్వేషన్ని మనం మినిమైజ్ చేస్తే మనకు బారో ఈక్వేషన్ వస్తుంది. సో ఏ బార్ బి ఏ బార్ కామన్ తీద్దాం మొదటి రెండు టర్మ్స్లో, అప్పుడు బి ప్లస్ బి బార్ సి వస్తుంది ప్లస్ ఏబిసి. సో బి ప్లస్ బి బార్ని మనం ఏ బార్ ఇంటూ బి ప్లస్ బి బార్ ఇంటూ బి ప్లస్ సిగా రేజింగ్ అబ్జర్ప్షన్ బి ప్లస్ బి బారు 1 అవుతుంది. సో ఏ బార్ ఇంటూ బి ప్లస్ సి. సో డైరెక్ట్గా రాస్తాను ఏ బార్ బి ఇంటూ ప్లస్ ఏ బార్ సి ప్లస్ ఏబిసి. సో ఆ తర్వాత ఏ బార్ బి ప్లస్ ఇక్కడ సి కామన్ తీస్తే మనకి ఏ బార్ ప్లస్ ఏబి. సో దీన్ని ఏ బార్ బి ప్లస్ సి ఇంటూ అబ్జార్ప్షన్ లా ఉపయోగించి ఏ బార్ ప్లస్ ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ బి.
సో ఇక్కడ ఏ ప్లస్ ఏ బార్ 1 అవుతుంది. సో ఏ బార్ బి ప్లస్ సో సిని మల్టిప్లై చేస్తే ఏ బార్ సి ప్లస్ బీసీ. సో ఇది మనకు బార్ ఆఫ్ ఫుల్ సబ్ట్రాక్టర్ సరిపోయింది. సో ఈ విధంగా మనకి ఈ సర్క్యూట్ ఫుల్ సబ్ట్రాక్టర్గా యాక్ట్ చేస్తుంది. సో D1 మనకు ఏ బార్ బి రావడం జరిగింది. ఓవరాల్ డిఫరెన్స్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సిగా రావడం జరిగింది. బి ఏ బార్ బి రావడం జరిగింది. సో B2 మనకు ఏ బార్ బి సి ప్లస్ ఏబిసి. సో ఓవరాల్ బారు మనకు ఏబి ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ. Thank you. Thanks for watching this video. Please subscribe to Naga's Gurukulam. Thank you.